సీఎం చేయాలని వస్తుంది. అంటే వాళ్ళ పార్టీని కాపాడుకోమండి, వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోమండి. అదే సూటిగా అడుగుతున్నాను సార్, మీరు బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. చేయలేదండి, మాకు సంబంధం లేదు. బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నారా, ఇంకేదైనా పార్టీలో ఉన్నారా? పార్టీ నుంచి మాట్లాడుతున్నారా? చంద్రబాబు వెళ్ళి ఎప్పుడు మోడీ దొరుకుతాడా, ఎక్కడ కాళ్ళు నొక్కుదామా, కాళ్ళు నొక్కుదామా, నాకు అర్థం కావట్లేదు. శంకర్ గారు మీరు ఎన్నాళ్ళు కాదు అక్కడ ఇందులో నవ్వులాటగా ఉంటుంది, మీరు ఎనలిస్ట్ గా ఉంటేనే బాగుంటది. రైట్, రామ్ కుమార్ గారు బీజేపీతో చెప్పండి. రామ్ కుమార్ గారు చెప్పారు. మొత్తం టాపిక్ అంతా స్లైడ్ అయిపోయిందండి. మనం ఎక్కడ క్వశ్చన్ అరైవ్ అయింది, ఎక్కడ ఆగ్యం అనేది కూడా అది కరెక్ట్ గా ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని కామెడీ సంఘటనలు చోటు చేసుకున్నాయి అంతే. కామెడీ ఉంటుంది కదా. సరేనండి, కామెడీ అంటే ఒకటి రెండు మాటలతో కామెడీ కానీ మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోయిందండి. ఏంటి ఆయన నాకు తెలుసో లేదో, ఇక్కడ ఏంటో తెలియదండి. మా పార్టీలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసో లేదో కూడా వాళ్ళు చెప్పేస్తారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చెప్పండి. రామ్ కుమార్ గారు అసలు టాపిక్ తప్పించుకున్నారు వీటన్నిట్లో. ఎందుకంటే ఎంత జనసేన ఉందా లేదా చెప్పండి సార్. జనసేన మీతో ఉందా లేదా? వెంకటరెడ్డి గారు, సాయి గారు కానీ ఎన్లీస్ గారు కానీ ఎన్ని క్వశ్చన్స్ చేసినా డైరెక్ట్ గా సూట్ గా గన్తో షూట్ చేసినట్టుగా నేను ఆన్సర్ చేస్తున్నాను. నేను ఎక్కడ తప్పించుకోలేదు. ఒక మాట అండి, మరి ఊహాజనితమైన చిత్రాలంటే చిన్నపిల్లలు. ఒక్క క్వశ్చన్ దయచేసి, ఎందుకంటే డిబేట్ క్లోజ్ అవుతుంది. జనసేన మీతో ఉందా లేదా? మీరు జనసేన సీట్లు పంచుకుంటున్నారా? ఒకవేళ తెలుగుదేశం జనసేన కొన్ని చోట్ల, జనసేన బీజేపీ కొన్ని చోట్ల ఏమన్నా ఈ భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త విచిత్ర పొత్తులతో ఏమైనా వెళ్ళబోతున్నారా? సమాధానం చెప్పి క్లోజ్ చేయండి. ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పండి, వదిలేండి. నేను అడగను. అదే మేము ఎప్పుడు చేయకపోవడం. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు మీరు గట్టిగా అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటారు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ మీరు వేసే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మీరు మా కోసం ప్రేమగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. బట్ ఇందాక నుంచి కూడా చెప్తాను, ఈ పులిహార వ్యవహారం ఉండదండి. మేము స్ట్రైట్ గా ఏంటంటే ఈ 2024 కోసం మా బలం పుంజుకుంటూ ఇండివిజువల్ గా మా సత్తా ఎంత ఉందో అంతవరకు ఎదిగే విధంగా మమ్మల్ని తయారవ్వమని ఇండివిజువల్ గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా చూసారా, 1+2, 2+1, 2+3 అన్నట్టుగా ఏమీ లేకుండా ఒకరికి వెళ్తే 4 ఎంపీలు, ఇంకొకరికి వెళ్తే 5 ఎమ్మెల్యేలు ఇస్తారు. ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్ఫిడెంట్ గా ఉండండి. మనం ఈ రాష్ట్రంలో సీఎం అయ్యే విధంగా మీరు తయారవ్వండి. కింద స్థాయిలో ప్రజల వద్దకు ప్రజా సమస్య మీద పోరాడండి అనేది మాకు చెప్తున్నారు. మాకు ఆర్గనైజ్ జనరల్ సెక్రటరీ RSS నుంచి ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు కరెక్ట్గా మాకు